హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమాటా ఉప్మాని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ టమాటా ఉప్మాని టమాటా బాత్ అని కూడా అంటారు కదా. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ టమాటా ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులో కొన్ని తాలింపు గింజలని, అలాగే 2 రెమ్మల కరివేపాకుని, 2 ఎండుమిరపకాయలని ఇలా మధ్యకి తుంచి వేసుకోండి. తాలింపు గింజలు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోనే 2 స్పూన్ల వరకు వేరుశెనగ గుండ్లని వేసుకోండి. ఇందులోనే 2 స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసినటువంటి ఒక ఆనియన్ని, 2 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యకి తీసి వేసుకోండి. ఆనియన్ కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ వరకు అల్లం ముక్కల్ని వేసుకొని 1-2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడట్టు సాల్ట్ని, పావు స్పూన్ అంతా పసుపుని వేసుకోండి. ఇలా పసుపుని వేసుకున్న తర్వాత టమాటాని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా టమాటా సాఫ్ట్ అయ్యాక ఇందులో ఒక బౌల్ వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. ఈ ఉప్మా రవ్వని కూడా 1-2 నిమిషాల పాటు తాలింపులు ఇలా కలిసే విధంగా బాగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఏ బౌల్ తోటి అయితే ఉప్మా రవ్వని తీసుకున్నారో అదే బౌల్ తోటి 2 బౌల్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని ఈ ప్యాన్ పై మూతని ఉంచి మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ ఈ ఉప్మా రవ్వ అంతా వాటర్ని ఇంకిపోయి ఉడికేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా టమాటా బాత్ బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకుల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నారంటే టేస్టీగా టమాటా బాత్ రెడీ. ఓకే అండి, చూసారు కదా, సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో మనం ఏ విధంగా టమాటా ఉప్మాని ప్రిపేర్ చేసుకున్నామో. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.